తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మన ఇండియా నుంచి ఒక అమ్మాయి బెహరాన్కి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ని మనతో షేర్ చేసుకుంది కదా. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు పెట్టిన కమెంట్స్ చూస్తున్నాను నేను. కొంతమంది ఏం పెట్టారంటే తను ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో, ఆ టైంలో ఏమైనా తొక్కేసి ఉంటుందేమో అని పెట్టారు. తను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అసలు బయటికి ఎక్కడికి వెళ్ళలేదంట. ఇంకొకటి ఏంటంటే శనివారం వాళ్ళ ఇంటికి 40 మంది వరకు వస్తారు కదా, వాళ్ళతో పాటు ఏదైనా వచ్చిందేమో అని పెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి రాంది ఇప్పుడు ఎలా వస్తుంది అని తనంటుంది. ఇంకొంతమంది చాలా డీప్ గా ఆలోచించి ఆ రూమ్ లో ఎవరైనా సూసైడ్ చేసుకొని ఉంటారు తను రాకముందు అని పెట్టారు. మరి అదంతా మనకు తెలీదు ఏం జరిగిందో. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని మార్చుకుంటూ తనకు కనిపించి తనని బాగా భయపెడుతుంది. పార్ట్ 1 లో ఎంత వరకు అయిపోయిందంటే 3 తెల్లటి ఆకారాలు కనిపించి తనను భయపెట్టాయి కదా. ఆ తర్వాత ఏం జరిగిందో మరి తెలుసుకుందాము. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయండి. ఇలా చాలా దారుణం. ఇంకొక విషయం ఏంటంటే అది మా ఫ్రెండ్కి కనిపించింది, మా వదినకి కూడా అలాగే భయపెట్టింది, నా కోసం ప్రార్థన చేసిందని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతకు ముందు దేవా అనే ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఇక్కడ 2 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మొన్న సెప్టెంబర్లో ఖత్తర్కి వెళ్ళింది, బయట వీసాకని వెళ్ళింది. తను అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంది. కేవలం అక్కడ 2 నెలలు మాత్రమే పనిచేసింది. మొన్న నవంబర్ 10వ తారీఖే ఆ అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ అమ్మాయి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి నేను పనిచేసే చోట పనిచేసి వెళ్ళింది. ఇప్పటికి కూడా మేము కాంటాక్ట్ లోనే ఉన్నాము, ఎప్పుడు కూడా ఫోన్ చేసుకుంటూ ఉంటాము. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఇలా జరిగిందే, ఇలా ఇలా భయపెట్టింది, నేను చాలా భయపడిపోయాను. నిజంగా చెప్పాలంటే ఒక రోజైతే నా డ్రెస్ లో నేను టాయిలెట్ కూడా పోసేసాను బాబు, అంత భయపెట్టింది అది నన్ను. ఆ టాయిలెట్ నేను పోసేసానని కూడా నాకు అస్సలు ఆ పొద్దున వరకు కూడా ఏంటి నైటీ అంతా కూడా తడిగా ఉందని చూసుకునే వరకు కూడా నాకు తెలియలేదు. అంతలా అయిపోయింది, నన్ను చాలా భయపెట్టింది. నా కోసం ప్రార్థన చెయ్యి, ఇలా ఉంది పరిస్థితి అని అప్పుడు అమ్మాయికి కూడా చెప్పాను. దానికి తనేమందంటే, అయ్యో నీకు అసలే భయం కదా, మరి నువ్వెలా ఉంటున్నావు అక్కడ, చిన్న విషయానికి కూడా నువ్వు అసలే చాలా భయపడిపోతూ ఉంటావు, ఏంటోలే ఇదంతా, కానీ నువ్వేం టెన్షన్ పడకు, నీకోసం నేను ప్రేయర్ చేస్తాను అనేసి చెప్పింది. ఆ తర్వాత నేను తనకిలా చెప్పిన ఒక వారం రోజుల తర్వాత నాకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయికి 2 దయ్యాలు పట్టుకున్నాయని అమ్మాయి ఇంకా అక్కడ పెద్ద పెద్ద కేకలు వేసేయడం ఖత్తర్లో ఇలా జరగడంతో అమ్మాయి ఇంకా నవంబర్ స్టార్టింగ్ లోనే ఇండియాకు వచ్చేసింది. నేనేమో ఒక 2 రోజుల ముందే తనకి ఫోన్ చేసి ఎక్కడున్నావే అంటే, ఎలా ఉంటున్నావో అక్కడ అంటే, లేదక్క నేను ఇండియాలోనే ఉన్నాను, ఇండియాకు వచ్చేసాను అంది. అదేంటి నువ్వు వెళ్ళక్కడ 2 నెలలు కూడా సరిగ్గా అవ్వలేదు కదా అంటే, లేదక్క 2 నెలలు అయ్యింది, తర్వాత నన్ను గాలి పట్టుకుంది, అక్కడ గాలి పట్టుకొని నన్నైతే చాలా భయపెట్టింది. అసలు నేను ఏమి తినేదాన్ని కాదు, నేను ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు, నేనలా చాలా భయపడ్డానక్క. అందుకనేసి అప్పుడు ఇంటికొచ్చి అమ్మ వాళ్ళు ఇంకా పూజారుల దగ్గరికి తీసుకొని వెళ్తే ఈ అమ్మాయికి చేతబడి చేయించి 2 గాలులు వదిలారు అని చెప్పారు. ఇప్పుడైతే తనకి తీయించేశారు, బాగానే ఉంది. అంటే నేను ప్రార్థన చేయండి అని వీళ్ళకి మాత్రమే చెప్పాను, మా అమ్మగారికి గాని మా తమ్ముడికి గాని వీళ్ళకి ఎవ్వరికి నేను చెప్పలేదు, వీళ్ళకే చెప్పాను. నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అలాగే కొంచెం ఇబ్బంది పడ్డారు, అందుకనేసి నేను అది జిన్ అని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ తిరిగి నన్నేమన్నదంటే, నీకు అలా కనిపిస్తుంది అని చెప్తున్నావు కదా, నీ వల్లే నాకు కూడా కనిపించింది అనేసంది. అదేంటి ఫ్రెండ్ అంటే మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటాం కదా, నువ్వెందుకే నన్ను అలా అంటున్నావు అనేసి అప్పటి నుంచి నేనే తనతో మాట్లాడట్లేదు, తను కూడా నాతో మాట్లాడట్లేదు. రామలక్ష్మి అనే అమ్మాయితో నేను మాట్లాడట్లేదు. నీది నా దగ్గరకు వచ్చేసింది, నన్ను టార్చర్ చేసింది నీ వల్లే అనేసంది. ఆ మాటకు నాకు బాధ కలిగి నేనే మాట్లాడడం మానేశాను. మా ఇంటి దగ్గరున్న వదినను కూడా అది చాలా టార్చర్ చేసిందంట. 2 రోజులు కూడా నిన్ను చంపేస్తాను, నేను నిన్ను బ్రతకనివ్వను, ప్రార్థన చేస్తావా, చనిపోయాక చేద్దూలే అనేసి మా వదినను కూడా భయపెట్టిందంట. పాపం నా వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారా అనేసి నాకు కొంచెం బాధగా అనిపించింది.
కానీ అది నన్ను బెదిరించి నన్ను ఇంత భయపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే ఆ నలుగురు నాకు చెప్పిన విషయం ఏంటంటే అదే మా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, మా వదిన చెప్పిన విషయం ఏంటంటే అది చాలా గట్టిది, అంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, అది చాలా గట్టి మనిషి అనమాట. అంటే కొన్ని కొన్ని ఏంటంటే బైబిల్ పెట్టిన, ప్రేయర్ చేసిన కొన్ని అయితే పారిపోతాయి, కొన్ని భయపడతాయి, కానీ ఇదేంటో చాలా గట్టిది, చాలా స్ట్రాంగ్ గా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అస్సలు భయపడకు, నువ్వు భయపడ్డావంటే అది నిన్ను ఇంకా టార్చర్ పెడుతుంది అనేసి అన్నప్పటి నుంచి ఇంకా ప్రేయర్ చేసుకొని అలాగే ధైర్యంగా, అంటే చిన్న ఆవగించి అంటారు చూడండి, అంత కూడా అసలు నాకు ధైర్యమే ఉండదు, కానీ నేనే బాగా తెగించి నేనే ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను. అలా ధైర్యంగా ఉండడం వల్లే ఈ రోజు కూడా అది కనిపించినా నేనంత ఏం పెద్ద లెక్క చేయట్లేదు. ఒకవేళ మరీ నన్ను టార్చర్ పెట్టి అంతేం కాదు కానీ అది ఎక్కడో ఒక మూలలో కూర్చొని నల్లగా దాని రూపం అంటే మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు అయినా నేను అస్సలేం పట్టించుకోవట్లేదు, ఇలాగే ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకుంటున్నానమాట. ఒక రోజు ఏం జరిగిందంటే మా మేడం ఆదివారం, మంగళవారం మాత్రమే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తారు. అలాగే మా మేడం ఆదివారం రోజున వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, నేను వెళ్ళి వచ్చేటప్పటికి నాకు వంట రెడీ చేసి ఉంచు, నేను 6:30 కల్లా వచ్చి తినేస్తాను అని చెప్పారు. సరే మేడం, రెడీ చేస్తానని చెప్పి నేనేమో అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. మా మేడం ఏమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, మా బాబాయ్ ఏమో పైన పడుకున్నారు, కింద అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అసలు ఎవ్వరూ లేరు. నేనేంటంటే పప్పు కూడా ఉడకబెట్టుకుంటూ గ్యాస్ ని సిమ్ లోనే పెట్టి ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా అన్ని కట్ చేసుకుంటున్నాను. పప్పు ఏదో పొంగిపోతున్నట్టుందని తొందరగా ఇంకా లోపలికి వెళ్ళాను చూడ్డానికి. మాకిక్కడ ఎలా ఉంటుందంటే భోజనం చేసేది డైనింగ్ హాలు, ఇక్కడ ప్లేట్లు కడిగేది ఇదంతా ఒక కిచెను, కానీ వంట చేసేది మాత్రం చిన్న కిచెన్ ఉంటుందన్నమాట, చాలా చిన్నది. ఒక్కళ్ళే తప్ప ఇంకొకళ్ళు ఆ కిచెన్ లో నుంచి ఇలా వెళ్ళి రావడానికైతే ఉండదు. మా బాబాయ్ ఏంటంటే ఎప్పుడు కూడా నా వెనకాలగా వచ్చి నన్ను భయపెడుతూ ఉంటారు. భౌ ఇక్కడున్నావా లక్ష్మి, ఇలాగలాగా అనేసి నన్ను భయపెడుతూ ఉంటారు. ఆ రోజు బాబా కిచెన్ లోకి వచ్చినట్టు నేను చూశాను. ఖచ్చితంగా బాబానే, సేమ్ అదే డ్రెస్, వైట్ తోప్ వేసుకుంటారు, ఆ వైట్ డ్రెస్ లో బాబా ఉండి నా వెనకాలే నిలబడున్నారు. బాబా వచ్చి నా వెనకాల నిలబడున్నారని నాకు తెలుస్తుంది. ఆ బాబా గాలి వదులుతున్నారనమాట, గాలి పీల్చి మన మీద వదిలితే ఎలా తెలుస్తుంది అలా నాకు తెలుస్తుంది. అప్పుడు నేనేమనుకున్నానంటే బాబా వచ్చారు, నేను చూశాను కదా, సరే నేను చూసి చూడనట్టుందాము, అసలు బాబా ఏమంటారో ఏంటో అనేసి మళ్ళీ నేను వంట చేసుకుంటూ ఉన్నాను. ఆ బాబా ఏంటంటే చాలా సార్లు అలాగే నా వెనకాలే నుంచొని బౌ అనడం, నువ్వు భయపడ్డావు కదా లక్ష్మి, నువ్వు భయపడ్డావు అని చాలా సార్లు ఇలానే అనేవారు. అందుకే ఈసారి నేను భయపడినట్టు ఉందాము అని ఏం తెలియకుండా వంట చేసుకుంటున్నాను. మా బాబా ఏంటంటే చాలా హైట్ ఉంటారు, 7 feet ఉంటారు. అప్పుడు నా వెనకాలే వచ్చి నుంచొని గాలి పీల్చుకొని నా మీద వదులుతున్నారు. నేనేమనుకున్నానంటే ఎప్పుడూ అలాగే చేస్తారు, ఈ బాబాకి పని లేదు, ఈసారి మాత్రం నేను భయపడకుండా ధైర్యంగా ఉండాలి, అప్పుడే ఆ బాబాకి నేను భయపడట్లేదని తెలుస్తుంది అనేసి అనుకొని వెనక్కి తిరిగి చూసేటప్పటికేమో ఆ బాబా అక్కడ లేరు. కానీ ఆ బాబా వచ్చి సైడ్కి ఇలా గ్లాస్ తీసుకోవడం కూడా నేను చూశాను. సేమ్ అదే డ్రెస్సు ఇక్కడే ఉండాలి కదా బాబా అనేసి హాల్ అంతా వెతుకుతున్నాను, బాత్రూంలో కూడా వెతికాను. ఒక్క క్షణంలో మనిషి మాయమవ్వలేరు కదా. అప్పుడు నేను ఇంకా బాబా బాబా అని పిలిచి చూస్తే అక్కడ లేరు. అదేంటి లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారనేసి అలాగే ఆలోచించుకుంటూ వచ్చి వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయి వంట చేయమన్నారు కదా మేడం, లేట్ అయిపోతుందని నేను వంట చేసేసాను. మేడం ఏమో నాతో 6కి వస్తానని చెప్పారు, కానీ 7:30 అవుతున్నా రాలేదు. నేను ఇంకా వంటంతా రెడీ చేసుకునేసరికి ఒక అరగంట తర్వాత మా బాబా కిందకి వచ్చారు. అప్పుడు నేనేమన్నానంటే, బాబా మీరు ఇందాక వచ్చారు కదా, ఇంతలోనే ఏంటి పైకి వెళ్ళారు అని అడిగితే, ఏంటి నేను ఇందాక వచ్చానా, ఒకసారి నా మొహం చూసి మాట్లాడు లక్ష్మి, నేను ఇప్పటిదాకా పడుకునే ఉన్నాను, ఇప్పుడే కిందకి దిగొస్తున్నాను అనేసి అన్నారు. లేదు బాబా మీరు అబద్ధాలు ఆడకండి, మీరు రావడం నేను చూశాను, అక్కడి నుంచి మీరు గ్లాస్ కూడా తీసుకున్నారు, అవన్నీ నేను చూశాను, మీరు నన్ను కావాలనే ఏడిపిస్తున్నారు కదా అంటే,
అదేంటి లక్ష్మి, నేనెందుకు వచ్చాను, నేను రాలేదు అనేసి అన్నారు. అప్పుడు నాకు ఇంకా చాలా భయం వేసేసింది. కానీ ఆ టైంలో నేను భయపడకుండా ధైర్యంగా ఉన్నందుకే అది నన్ను ఏం చేయలేకపోయింది అనుకుంటున్నాను. అది నాకైతే కనిపిస్తుంది, కానీ అది నాలోకి రాలేకపోతుంది. ఎందుకన్నది నాకు తెలియడం లేదు. కానీ నేనైతే అప్పటి నుంచి ఇప్పటికీ ప్రేయర్ చేసుకోవడం కానీ, బైబిల్ చదువుకోవడం కానీ, నేను స్తుతి అని బుక్లో రాసుకుంటూ ఉంటాను. బాబాకి కూడా ఇలా జరుగుతుందని చెప్పాను. అప్పుడు బాబా అర్థం చేసుకున్నారు. ఆ బాబా కూడా ఎటకారంగా ఈ రోజు ఏమంది, రాత్రి ఏమంటుంది, మధ్యాహ్నం ఏమంటుంది నీతో అని ఇలా ఎటకారంగా అనేవారు. అలా అంటున్నప్పుడు నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే దాన్ని అనుభవిస్తుంది నేను కదా, బాబా ఎక్స్పీరియన్స్ చేస్తుంది నేను, మీరు కాదు. అలా భయపడింది నేను, మీరు కాదు. నేనేం చిన్నపిల్లని కాదు కదా బాబా, మంచికి చెడుకి అర్థం తెలియని దాన్ని అయితే కాదు, చిన్న పెద్ద తేడా తెలియని దాన్ని కూడా కాదు. నేనేమైనా చిన్నపిల్లనా బాబా, నాకు తెలుసు కదా. ఇన్నిసార్లు నేను చెప్తున్నా, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు, నేనైతే చాలా అంటే చాలా భయపడిపోతున్నాను అనేసి చెప్తే, నేను అంతలా భయపడిపోతున్నానని చెప్పి ఆ బాబా ఇల్లంతా వినిపించేలాగా ఒక ఖురాన్ కొనుక్కొచ్చారు. ఆ సాంగ్స్ డైలీ కూడా ఇల్లంతా వినిపించేలాగా నా రూమ్ కి, మా బాబా రూమ్ కి పక్కనే ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్లో పెట్టేసి ఉంచారు. అది మార్నింగ్ నుంచి కూడా నైట్ మళ్ళీ తెల్లవారే వరకు కూడా అది అలాగే రన్ అవుతూ ఉంటుంది ఖురాన్. అక్క నేను చెప్పాను కదా బాబా తీసుకొచ్చారు ఖురాన్ అనేసి, అదిగో ఇప్పుడు కూడా అలా రన్ అవుతూనే ఉంది. అందుకే అది మీకు ఆ సాంగ్ ఆడియో పంపించాను అన్నమాట. మీకు అలాగా ఇప్పటికీ హాల్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా రన్ అవుతా చూసారా ఖురాన్, బాబా తెచ్చి పెట్టారనమాట హాల్లోనది. నాకైతే ఆ దేవుడే సహాయం చేశారేమో అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా నేను అదే నమ్ముతున్నాను. ముందు నన్ను భయపెట్టి నన్నంత పగపట్టేసి, అంటే నన్ను అంతలా ఏడిపించిందప్పుడు, కానీ రాత్రి కూడా మీకు చెప్దాము అన్నప్పుడు అలా మూలలో కూర్చొని చీకట్లో ఎవరో ఒక ఆవిడ మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అది అలా ఏడుస్తున్నట్టు నాకు కనిపించింది. అప్పుడు నేను వెంటనే మళ్ళీ భయపడిపోయి బైబిల్ దగ్గర పెట్టుకొని పడుకున్నాను. నాకైతే చాలా భయం అని అందరికీ తెలుసు. అందరూ కూడా నాకు ఒకటే చెప్పేవారు, మనం ఎంత భయపడితే అవి మనల్ని అంతగా భయపెడతాయి, మనం ధైర్యంగా ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు అనేసి. అప్పటి నుంచి నేను ఒంటరిగానే రూమ్ కి వెళ్ళడం, ఒంటరిగానే స్నానం చేసి రావడం, ఒంటరిగానే బాత్రూమ్ కి వెళ్ళడం, ఇలా ఒంటరిగానే అంటే ధైర్యంగానే నాకేం భయం లేనట్టే తిరిగేదాన్ని. అప్పటి నుంచి కూడా అది నన్ను అంత టార్చర్ పెట్టకుండా నాకు పూర్తిగా కనిపించడం అయితే మానేసింది. నిన్న మీకు చెప్దామన్నప్పుడే కొంచెం అలా ఏడుస్తున్నట్టు అలా కనిపించింది. నేనేంటంటే ఎక్కువగా ప్రేయర్ చేసుకోవడం, దేవుణ్ణి నమ్ముకోవడం, అలాగే దేవుడే ఉన్నాడు, దేవుడే సహాయం చేస్తాడనేసి నేను దేవుడి మీద భారం వేసుకొని అలాగే ఉన్నాను. దేవ అయితే పాపం ఇంకా నీరసంగానే ఉంది. ఒక 4 రోజుల క్రితమే తీయించారు. ఆ అమ్మాయికి ఎవరో చేతబడి చేయించారు. ఎవరో ఒక పెద్దావిడ్ని అమ్మాయి మీద కొదిలినట్టు వాళ్ళ చెల్లి చెప్పింది. ఆ దేవా అనే అమ్మాయి అయితే ఇప్పుడు కూడా నీరసంగానే ఉంది. నేనేంటంటే చిన్న పిల్ల గాని, లేకపోతే చిన్న కుక్క పిల్ల, కోడి పిల్లను కూడా నేను పట్టుకోను. అంత భయం నాకు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మా ఇంటి దగ్గర. మా మేడం బాబా వాళ్ళకు కూడా తెలుసు నాకు చాలా భయం అని. అందుకనే వాళ్ళు ఇంకా నేను చెప్పింది అర్థం చేసుకొని ఆ ఖురాన్ తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే నేను మార్చిలో వెళ్ళిపోతున్నాను కదా, వర్క్ అంతా కూడా తెలియాలి కదా అని చెప్పి ఒక శ్రీలంక ఆవిడ్ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. బాత్రూంలో టైల్స్ కూడా వేయించి మంచిగా ఇల్లు కట్టుకున్నాను. ఏదో మేమున్న స్థాయికి ఇల్లు కట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్నే నేను సాధించాను అన్నట్టుగా. అటు అమ్మ తరపున రిలేషన్స్ కానీ, అటు నాన్న తరపున రిలేషన్స్ ఉన్నారు కానీ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనకు సాయం చేయాలని అయితే ఏం లేదు కదా. మనకలా రూపాయి సాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకప్పుడైతే మా రిలేటివ్స్ కూడా ఎవ్వరూ మాతో మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే చెప్పాను కదా, మీరు కొంచెం అన్నం ఎక్కువ వండుకున్నా, కూర ఎక్కువ వండుకున్నా, ఆ రైస్ ఉంటే మా అమ్మ, నేను, మా తమ్ముడు తినేసి పడుకునే వాళ్ళం. కానీ నేను ఇంత చేసినా కూడా ఈ రోజు నేను ఇల్లు కట్టుకున్నా, నేను అసలు హ్యాపీగా లేను. ఒక టీవీ కొనుక్కున్నాను, ఒక డబల్ కాట్ మంచం. ఇవన్నీ మీకు పెద్ద వస్తువులేం కాదు కదా. ఇవన్నీ చెప్తున్నావు అంటే ఒకవేళ అది మీకు ఎక్కువ కాకపోవచ్చు, కానీ నా లైఫ్ లో ప్రతిదీ నా కష్టంతో, ప్రతిదీ ఒకళ్ళ ఎదుట మనం ఎప్పుడు తక్కువగా ఉండకూడదనే ఉద్దేశంలో నేను ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఫస్ట్ నా లైఫ్ గురించి, మా ఫ్యామిలీ గురించి అన్ని మీకు తెలియాలి కదా.
ఇప్పుడైతే దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇవన్నీ కొన్నా ఈరోజు నేను హ్యాపీగా లేను. ఇప్పటికే కాదు, నా లైఫ్లో నేను అసలు ఎప్పటికీ హ్యాపీగా ఉండను. ఎందుకంటే మా అమ్మగారి కంటే ఎక్కువ నాకు మా నాన్న అంటేనే ఇష్టం. ఎవరికైనా ఉంటుంది కదా, ఒక కూతురికి ఒక తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. మా ఇంటి దగ్గర వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నువ్వు చాలా తెలివైన దానివి, చాలా తెలివిగా ఇల్లు కట్టావు, చాలా మంచి దానివి నువ్వు, అందరి పిల్లల్లాగా లవర్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ అలా వాళ్ళతో మాట్లాడే అమ్మాయివి నువ్వు కాదు, మంచిగా ఇల్లు కట్టావు చేసావు అని అందరూ పొగుడుతున్నారు. కానీ ఒక ఆడపిల్లకి తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మీకు తెలీదు. నేను ఇంకా పుట్టలేదు అప్పటికి మా నాయనమ్మ గారు చనిపోయారు. మా నాయనమ్మ చనిపోయిన ఒక సంవత్సరానికి ఎప్పుడో నేను పుట్టానంట. అప్పటి నుంచి కూడా మంగాలక్ష్మి అని మా నాన్నగారే పెట్టారు. నేను మా అమ్మ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది, అమ్మాయి పేరు ఖచ్చితంగా మంగాలక్ష్మి అనే ఉండాలనేసి నాన్నగారు నేను పుట్టకుండానే నా పేరు పెట్టారు. కానీ ఎప్పుడూ కూడా ఆ పేరు పెట్టి నాన్నైతే నన్ను పిలవలేదు. ఎప్పుడూ కూడా నన్ను అమ్మ అమ్మ అనే పిలిచేవారు. కానీ ఈరోజు మా నాన్న మా దగ్గర లేకపోవడానికి కారణం తాగుడు. ఇప్పుడేమో ఇలా బెహరాన్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇల్లు అన్నీ కట్టాను. ఇప్పుడు నా అకౌంట్లో కొంచెం మనీ నేను దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళేటప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మ దగ్గర ఏమీ లేదు. అమ్మకి కాళ్ళు నొప్పులు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి కదా, అందుకనేసి తమ్ముడు మీద కానీ అమ్మ మీద కానీ ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ఇంత దూరం వచ్చి 4 సంవత్సరాలు నేను చేశానంటే నిజంగా దేవుడికి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎప్పటి నుంచో, నేను చిన్నప్పటి నుంచి నేను జీసస్ని ఎక్కువ నమ్ముకునేదాన్ని, ఇప్పుడు కూడాను. అలాంటిది ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయింది. అయితే నేను దానికేం భయపడట్లేదు, నేను ధైర్యంగానే ఉన్నాను. ఒకప్పుడు అందరూ నన్ను చిన్న చూపు చూశారు. మా అమ్మ తక్కువగా ఉండకూడదు, మా తమ్ముడు నా ఎదురు తక్కువగా ఉండకూడదు అనేసి నేను మంచిగా కష్టపడి ఇప్పుడు నేనంటూ ఒక స్థాయిలో ఉన్నాను. ఒకప్పుడు నా చేతిలో 10,000 అంటే ఎంతుంటాయో అసలు నేను వాటిని పట్టుకుంటానో లేదో అనుకున్నాను. కానీ నా చేతిలో దేవుడి వల్ల నేను ఊహించలేనంత, నేను ఎప్పుడూ నా చేతితో పట్టుకోలేనంత డబ్బులు ఈరోజు దేవుడు నాకు ఇచ్చి నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. నేను ఎప్పటికీ దేవుడికి రుణపడే ఉంటాను. ఏది చేసినా సరే ఆ దేవుడే చేయాలి. మనుషులు ఎంత చీదరగా చూసినా దేవుడు మటుకి ఎప్పుడూ వదలడు. అలా మా యేసయ్య మమ్మల్ని ఎప్పుడూ చిన్న చూపు చూడనివ్వలేదు, మమ్మల్ని తక్కువ చేసి చూడనివ్వలేదు. ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే మీరు ఎప్పటికీ అలానే ఉంటారు అన్నారో వాళ్లే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్లు నేనెత్తి మాట్లాడే అంత మనసైతే నాకు లేదు. కానీ ఒక్కొక్కసారి అయితే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మా అమ్మ అందరూ ఉండాలి కదమ్మా, అందరితోనూ మంచిగా ఉండాలి కదా అనేసి అంటూ ఉంటుంది. నేను ఖత్తర్ రావడానికి కూడా కారణం మా తమ్ముడు. వాడు వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్ళి వేరే అబ్బాయిది బండి తీసుకొని వెళ్ళి యాక్సిడెంట్ అయ్యింది మా తమ్ముడికప్పుడు. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మా అమ్మ వాళ్ళ బ్రదర్ని డబ్బులు అడిగితే మా దగ్గర అన్ని డబ్బులు లేవన్నారు. అప్పటికే వాళ్ళు కువైట్లో వర్క్ చేస్తున్నారు ఇద్దరును కూడా. మా దగ్గర అస్సలు డబ్బులు లేవన్నారు. అంటే ఉండి కూడా లేవని చెప్పడం అంటే అప్పుడు మా పరిస్థితి అస్సలు బాలేదని, అందుకనే ఏమో వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అంటే మేము బహుశా తిరిగి ఇవ్వము అని అనుకున్నారు వాళ్ళు. అప్పుడే మా ఇల్లుని తాకట్టు పెట్టి నేను ఖత్తర్కి వెళ్ళి ఆ ఇల్లు విడిపించుకొని ఇలా బెహరాన్కి వచ్చి బెహరాన్లో వర్క్ చేస్తూ నేను కూడా ఒక ఇల్లు కట్టాను. మొన్న రాత్రి నిన్న రాత్రి ఏం జరిగిందంటే, నేను మార్చ్ 26 ఇండియాకి వచ్చేస్తాను కదా, అందుకని వాళ్ళు ఒక శ్రీలంక ఆంటీని తీసుకొచ్చారు అని చెప్పాను కదా. ఆవిడ మొన్న రాత్రి కూడా చాలా గట్టిగా ఏడ్చేసింది. కరెక్ట్గా 3:30కి 3:15కి అలా ఏడుస్తుంది ఆవిడ గట్టిగా. నాకు భయం వేసేసింది. మనం నార్మల్గా ఏడ్చే ఏడుపు కూడా కాదది, డిఫరెంట్గా ఉందన్నమాట వాయిస్. ఎందుకంటే ఆంటీ ఎప్పుడు కూడా బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది నన్ను. కానీ ఆవిడ చాలా గట్టిగా ఏడ్చేసరికి నాకు భయం వేసింది. ఆ ఏడుపు సౌండ్ అలా వినిపించేసరికి నేనేమనుకున్నానంటే ఇన్నాళ్ళైతే కలలోనే కనిపించింది, ఇప్పుడు డైరెక్ట్ గానే ఏడుస్తుందా ఏంటని నేను కళ్ళు తెరిచి చూసానన్నమాట రాత్రి. ఎవరింత గట్టిగా ఏడుస్తున్నారని లేచి చూస్తే రూమ్ అంతా చూసా, ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా ఆంటీ వైపు చూసేటప్పటికి ఆ ఆంటీ ఏడుస్తుంది. అప్పుడు నేను నిన్న మార్నింగ్ అడిగాను, ఈరోజు మార్నింగ్ కూడా అడిగాను, ఎందుకంటే నైట్ మీరు 3:30కి ఏడ్చారు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఏమీ లేదనేసి అంది. సరే అని పడుకున్నాను. రాత్రి కూడా అలాగే, ఆంటీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు,
నిన్న ఏడ్చారు, ఈ రోజు కూడా అంత గట్టిగా ఏడుస్తున్నారు. నాకు అసలే భయమేస్తుంది. నేను అసలే పిరికిదాన్ని. మీరు అలా ఏడుస్తుంటే నేను ఎక్కడికి వెళ్తానంటీ? మీరు ఏడుపు వల్ల నేను దుప్పటి కూడా తీయట్లేదు, బెడ్షీట్ మొత్తం ఫుల్గా కప్పేసుకుంటున్నాను అంటే, లేదు మొన్న రాత్రి అయితే ఎవరు ఒక అతను నల్లగా పొడవుగా ఉండి, ఇంకొక ఆవిడైతే మీడియం సైజులో ఉంది. ఆవిడ చూడ్డానికి చాలా అందంగా ఉంది, తెల్లగా ఉంది. వాళ్ళిద్దరూ అంటున్నారంట, నువ్వు మాతో వచ్చేయి, నువ్వు చచ్చిపోతే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాం రా, నువ్వు కూడా చచ్చిపో మాకులాగే అని వాళ్ళిద్దరు అన్నారంట. ఈ ఆంటీని రా నువ్వు మాతో రా అని తీసుకొని వెళ్ళిపోతున్నారంట. అందుకని ఈ ఆంటీ ఏడ్చిందంట నిన్న రాత్రి. ఈ రోజు రాత్రి కూడా అలాగే వచ్చి వాళ్ళిద్దరూ కూడా నుంచొని నా వైపే చూస్తున్నారు. నిన్ను తీసుకెళ్తానంటే నువ్వు రావట్లేదు కదా, రా ఈ రోజు వెళ్ళిపోదాము అనేసి అంటున్నారు. అందుకే ఇంత గట్టిగా ఏడ్చానమ్మా. నేను పడుకున్నప్పుడు ఇలా వచ్చింది, 2 సార్లు కూడా ఇలాగే వచ్చిందమ్మా అని చెప్తే అప్పుడు నేను అన్నాను, ఆంటీ ఇంట్లో ఏదో తేడా ఉంది. ఎందుకంటే నన్ను కూడా అలానే టార్చర్ చేసింది. ఒక నెల రోజుల వరకు కూడా నేను అలాగే టార్చర్ పడ్డాను. నేను అసలు ఆ టైంలో చాలా అంటే చాలా భయపడేదాన్ని ఆంటీ. అంటే నిజంగానే ఇంట్లో ఏదో ఉంది, నన్ను ఇద్దరు వచ్చి తీసుకెళ్తాం అని అంటున్నారమ్మా, ఇలా జరుగుతుంది అనేసి రాత్రంతా ఆవిడ ఏడ్చింది. నిన్న రాత్రి కూడా చాలా గట్టిగా ఏడ్చింది. అంటే ఈవిడతో కలిపి 5వ నెంబర్ అనమాట. నాతో ఉన్నోళ్ళు 5గురు కూడా ఇలా అయిపోతున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. కానీ ఆవిడ ఏడుస్తుంది. నేను ఆంటీ అని కేకలేస్తుంటే గట్టిగా ఆ తర్వాత ఆవిడ ఊరుకొని పడుకుంటుంది. అలా ఆవిడ కేకలేసేటప్పుడు కానీ వచ్చి నా మీద పడిపోతుందేమో అని నాకు భయమేస్తుంది. కానీ అలా ఏం జరగట్లేదు. రాత్రి కూడా ఏం జరగలేదు, మొన్న రాత్రి కూడా ఏం జరగలేదు. ఆవిడకి ఏజ్ 55 ఇయర్స్ అలా ఉంటాయి. పాపం ఆవిడ చాలా సేపు నుంచి ఏడుస్తుంది. ఆవిడ కొత్తగా వచ్చింది కదా, నిద్రలో అలాగని ఏడుస్తుందేమో, లేకపోతే ఏమైనా కావాలేమో అని కేకలు వేసేటప్పుడు ఏంటంటే ఆవిడ కాసేపటికి సైలెంట్ అయిపోతుంది. నేనేమనుకున్నానంటే ఏం కాదులే, బహుశా ఆవిడకి ఏదైనా గుర్తొచ్చి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చి ఏడుస్తున్నారేమో అనుకున్నాను. నిన్న అడిగితే ఆవిడ ఇలా చెప్పింది. కానీ రాత్రి కూడా సేమ్ అలాగే ఏడ్చింది ఆవిడ. ఇద్దరం కలిసి పడుకున్నప్పుడు అర్ధరాత్రి ఒకళ్ళు లేచి గట్టిగా ఏడుస్తుంటే ఆ మిగిలిన ఒక్కరికి గుండెల్లో ఏ రకంగా రైళ్లు పరిగెత్తుతాయో మీరే అర్థం చేసుకోండి. రాత్రి ఒక 2 o'clock అనుకుంటాను. అంటే నేను పడుకున్నాను రాత్రి కరెక్ట్గా 1 గంట. డైలీ ఇదొక పని అయిపోయింది నాకు. వీలైతే 12:30కి మెలకువ వచ్చేయడం, లేకపోతే 1:30కి, రాత్రి అయితే 1:15కి మెలకువ వచ్చేసింది. అంటే ఆ టైంకి మెలకువ వస్తే నాకు భయం అన్నమాట. ఎందుకంటే అది దయ్యాలు తిరిగే టైం కదా, అదే టైంలో మెలకువ ఎందుకు వస్తుందని నా టెన్షన్ నాది. అందుకనే నేను ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎప్పట్లాగే మెలకువ వచ్చినా మళ్ళీ బైబిల్ దగ్గర పెట్టుకొని పడుకుంటున్నాను. అయితే ఆ శ్రీలంక ఆవిడ పొద్దున చెప్తున్నారు నాతో, లక్ష్మి రాత్రి నువ్వు చాలా ఎక్కువ పడుకున్నావు, నువ్వు అస్సలు లెగవలేదమ్మా అనేసంది. అవును నేను పడుకుండిపోయాను నైట్ అనేసంటే, ఎవరో అమ్మా కరెక్ట్గా 2 అవుతుంది టైం, డోర్ చాలా గట్టిగా కొట్టారు. అంటే ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు చేసావు కదా, ఎప్పుడైనా బాబా గాని అమ్మ గాని ఆ టైంలో వచ్చి ఎప్పుడైనా డోర్ కొట్టారా అని అడుగుతుంది పొద్దున. దానికి నేనేమన్నానంటే, లేదాంటీ అసలు మనము 8 రూమ్కి వచ్చేస్తాం కదా, అప్పటి నుంచి అసలు మన రూమ్కి ఎవ్వరూ రారు, మన డోర్ కూడా అస్సలు కొట్టరు, బాబా అయితే అసలు మన వైపు కూడా రారు, మేడం కూడా ఏం రారు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తారు. అందులోనూ 9:30 లోపు 10 లోపలే ఎవరైనా డోర్ కొట్టారంటే అనుకోవచ్చు. కానీ 2ంటికి ఎవరు వచ్చి కొట్టారంటే ఏమోనమ్మా చాలా గట్టిగా కొట్టారు. తర్వాత 1/2 అవర్ వరకు నేను పడుకోలేదు, నాకు భయం వేసేసి నువ్వు అసలు లెగవలేదు అని చెప్తున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వన్నట్టే ఈ ఇంట్లో ఏదో ఉంది, అది నాకు అర్థమవుతుంది. మొన్నటిదాకా నువ్వు చెప్తే ఏదో అనుకున్నానమ్మా, కానీ నువ్వు ఇన్నాళ్ళు బాధపడింది చెప్పావు. అంటే ఈ పిల్ల ఏదో చూసి భయపడిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు స్టార్ట్ అయినట్టుందమ్మా. ఒక 2 రోజుల నుంచి నేను అలా ఏడవడం, రాత్రైతే నేను స్పష్టంగా చూశాను, డోర్ చాలా అంటే చాలా గట్టిగా ఎవరో కొట్టారు. అది కూడా ఆంటీ ఇక్కడ డోర్ ఉంటుంది కదా, కింద డోర్లు అయి ఉంటాయి కదా, అట్లా కొట్టి చూపించిందనమాట పొద్దున. ఇలాగ డోర్ కొడుతున్నారమ్మా, నిజంగా ఇంట్లో ఏదో ఉంది. ఈ నెల 30వ తారీఖుకి ఆవిడొచ్చి 1 month అవుతుంది.
ఇంట్లో పని చేయడానికి వచ్చి నేను వెళ్ళిపోతాను, వేరే ఇల్లు మారిపోతాను, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది అని ఇలా చెప్తుంది. ఇప్పుడు గనక ఆవిడ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని నాకు భయమేస్తుంది. రాత్రి జరిగిందైతే ఇది, కానీ నా విషయంలో అయితే ఏమీ లేదు. నాకు కనబడడం కానీ ఏడవడం ఇలాంటివన్నీ ఏమీ లేవు, ఎందుకంటే నేను ఎక్కువగా ప్రేయర్ చేసుకొని పడుకుంటున్నాను. మీకు నా ఇన్సిడెంట్ని చెప్పడం స్టార్ట్ చేశాను కదా, ఆ రోజు మధ్యాహ్నం నేను 3:10కి ఆ టైంకి స్టార్ట్ చేశాను ఇలా ఇలా జరిగింది నాకని చెప్పడం. ఆ మరుసటి రోజు నుంచే మా అమ్మగారికి ఫీవర్. ఇప్పటికీ అమ్మకి జలుబు, తలనొప్పి, జ్వరం, దగ్గు కూడా ఎక్కువగా వస్తుందంట. ఎప్పుడూ లేదలాగా. అమ్మ అయితే ఇది శీతాకాలం కదా అలానే ఉంటుంది అనేసి చెప్తుంది. నాకేమో ఈ వీడియో చెప్పాను కదా అందుకే అలా మా అమ్మకి బాలేదా అనిపిస్తుంది. నిన్న శుక్రవారం, నేను ప్రతి శుక్రవారం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటాను. అలాగే నేను తలస్నానం చేసి వచ్చి జుట్టంతా విరబూసుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. బైబిల్ అంతా చదివేసుకున్న తర్వాత అటు ఇటు తిరుగుతున్నానమాట. జుట్టు విరబోసుకొని గదిలోనే అటు ఇటు నడుస్తున్నాను ఫోన్ చూసుకుంటూ. మన సైడ్ ఇళ్ళకైతే తలుపులన్నీ కూడా చెక్కతోనే చేయించుకుంటాం కదా, కానీ వీళ్ళందరూ కూడా గ్లాస్తోనే చేయించుకుంటారు. వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళ ఇంటి దగ్గర కిటికీ బయట ఎవరో కూర్చున్నట్టు, అది నా వైపే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ ఆకారం కూడా చాలా నల్లగా ఉంది. అదేమో నన్నే చూస్తుంది, నేనేమో ఇంకా వెనక్కి తిరిగి కూర్చున్నానమాట. దాని మొహం కూడా చూడకుండా. ఏంటిది నాకే కనిపిస్తుందా లేకపోతే ఈ ఆంటీకి కూడా కనిపిస్తుందా అని నేనేం చేశానంటే, ఆంటీ అప్పుడు స్నానానికి వెళ్ళారు, ఆంటీ తొందరగా మీరు బయటికి రండి అంటే, అదేంటమ్మా నేను స్నానం చేస్తున్నాను కదా, నా ఒంటి మీద బట్టలు కూడా లేవు, నేను ఎలా రాను అంటే, లేదాంటీ ఫాస్ట్గా మీరు టవల్ కట్టుకొని తొందరగా రండి, ఇక్కడ సంథింగ్ రాంగ్ నేను ఖచ్చితంగా మీకు చూపించాలనుకుంటున్నాను, అది నాకు కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుందా? ఇక్కడ టైం అప్పుడే రాత్రి 9:30 అవుతుంది. అంటే మన ఇండియాలో కరెక్ట్గా టైం అర్ధరాత్రి 12 అవుతుందన్నమాట. అంటే మనకి వీళ్ళకి 3 గంటలు తేడా అలా ఉంటుంది. ఇంకా ఆంటీని నేను తొందరగా రండి అంటే, ఏమైంది బేబీ ఎందుకు అలా కేకలు వేస్తున్నావంటే, ఆంటీ ప్లీజ్ ఆంటీ నేను ఎందుకు పిలుస్తున్నానో తొందరగా రండి అంటే, ఆంటీ పాపం టవల్ కట్టుకొని వచ్చేసారు. ఆంటీ నాకు అక్కడ విండోలో ఎవరో కూర్చున్నట్టు ఒక ఆకారం నల్లగా కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుందా అని అడిగితే, అవును లక్ష్మి అదేంటి వాళ్ళు కిటికీ లోపల కూడా కాదు బయట కూర్చున్నారు, ఎవరో అలాగా అనేసి అంటే, ఏమో ఆంటీ నల్లగా ఉంది, మీకు కూడా కనిపిస్తుందా లేదా అనేసి మా రూమ్లో లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని ఆంటీకి చూపించాను. ఈవెన్ మా రూమ్లో లైట్లన్నీ ఆన్ చేస్తున్నప్పుడు కూడా అది నల్లగా అలాగే కనిపిస్తుంది. ఇంకా దాంతో నేను, ఆంటీ నాకు భయమేస్తుంది మీరు స్నానానికి వెళ్ళొద్దు అంటే, అదేంటమ్మా స్నానం చేయకుండా ఎలాగా, పొద్దున్నుంచి అంతా వర్క్ చేశాను అంటే, ఆ ఆంటీ కూడా ఫాస్టింగ్ ఉండదు కానీ మామూలుగానే తల స్నానం చేసింది, హెన్నా రాసుకుందనమాట నైట్. ఇంకా నేనేమో, ఆంటీ మీరు తొందరగా వచ్చేయండి ఆంటీ స్నానం చేశాను చెప్తున్నాను. మన సైడ్ బాత్రూమ్లు ఎలా ఉంటాయి అంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ని ప్రత్యేకించి లాక్ చేసుకోవాలి కదా, కానీ ఇక్కడేమో ఇలా ఉండదు. ఏంటంటే మనం బాత్రూంలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా అదే లాక్ పడిపోద్ది అనమాట రూము. అందుకనేసి ఇంకా నేనేం చేశానంటే, ఒక చెప్పు మన కాలికి వేసుకునే చెప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకువెళ్ళి డోర్కి అడ్డం పెట్టి, మీరు తొందరగా స్నానం చేసి రండి ఆంటీ నాకు చాలా భయం వేస్తుంది అంటే, ఆంటీ ఏం చేసిందంటే, కర్టెన్లు ఉంటాయి కదా మా కిటికీలకు, కర్టెన్లు అవన్నీ వేసి మూసేసింది, నువ్వు అటువైపు చూడకు అనేసి నాతో అంటే, నేనేమో వద్దుండండి ఆంటీ ఫోటో తీద్దాము అన్నాను. ఎందుకమ్మా అసలుకే ఇక్కడ బాగోట్లేదు పరిస్థితి, ఇక్కడ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు అర్థమవుతూనే ఉంది కదా, నువ్వు ఫోటోలని వీడియోలని, అది నీ దగ్గర ఆ ఫోటో ఉంటే మళ్ళీ అది మనల్ని ఇద్దరిని ఏం టార్చర్ పెడుతుందో అనేసి ఆంటీ అన్నారు. ఇంకా ఆంటీ అలా అనడంతో నేను ఫోటో తీయడం కూడా మానేశాను. అది కిటికీ బయట ఎలా కూర్చొని ఉందంటే, దాని నడ్డి కిటికీ కానించుకొని అలా ముడుచుకొని, మనం మోకాళ్ళు ముడుచుకొని కూర్చుంటే ఎలా కూర్చుంటాం అలా అక్కడ కూర్చొని చూస్తూ ఉందన్నమాట.
అక్క నేను ఇప్పుడు నీకు ఫోటో తీసి పంపించాను కదా, ప్రజెంట్ నేను ఆంటీ పడుకునే రూమ్ అయితే అది పెద్ద రూమ్ అనమాట. ఇది నేను పక్కింటి అని చెప్పాను కదా, నా రూమ్ కిటికీలోంచి ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసు ఒక ఇల్లు కిటికీ కనిపిస్తుంది. అది మొన్న ఫ్రైడే నైట్ మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్న తర్వాత 9:30 కల్లా మాకు కనిపించింది ఒక నల్లటి ఆకారం అని చెప్పాను కదా, అదిగో ఆ పై కిటికీ అనమాట. అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో తీసాను నేను, అందుకని అది అలా కనిపిస్తుంది. నైట్ లైట్ వెలిగితే అది క్లారిటీగా కనిపిస్తుంది అనమాట కిటికీ. ఒక ఆవిడ కూర్చుని నల్లగా కూర్చొని అటు తిరిగి కూర్చుంది. మా కేసు తిరిగి కూర్చోలేదు, అటు తిరిగే కూర్చుని ఉంది. మేము ఖచ్చితంగా చూసాం ఆ కిటికీ కాడ, చాలా క్లారిటీగా కనిపించింది. ఫస్ట్ విండో అక్క, కింద ఇంకొక విండో ఉంది కదా, అది కాదు, ఫస్ట్ ఇది అనమాట. చూడండి ఇక్కడ నా మంచం అదేంటి రెడ్ కలర్ బెడ్షీట్ ఉంది కదక్క, అది నా మంచం అనమాట. ఇంకొకటి ఏమో వైట్ కలర్ బెడ్షీట్ కనబడుతుంది కదా, ఆంటీ బెడ్ అనమాట అది. అంటే కరెక్ట్గా నేను పడుకుని వైపుకేసి ఆ కింద ఆ విండో ఉంటుంది. అప్పుడు ఆ విండోలోంచి ఆవిడ నాకు కనిపించిన వెంటనే నేను ఆంటీకి కూడా కేకేసి చూపించాను. లైట్లన్నీ ఆఫ్ చేసిన రూమ్లో చూపించాను అనమాట ఆంటీకి. అక్కడ అదే విండోలో అక్కడ కూర్చొని ఉన్నట్టు కనిపించింది. ఇంకా రాత్రి నుంచి మేము ఏం చేస్తున్నామంటే, ఇంకా రూమ్కి వచ్చి రాగానే మేము తలుపులన్నీ వేసేసుకుంటున్నాం. అదేంటి డోర్ కర్టన్ ఉంటుంది కదా, ఫస్ట్ రూమ్కి వెళ్ళినట్టునే ఇంకా డోర్ కర్టన్ వేసేసుకుని అప్పుడు ప్రేయర్ చేసుకోవడం, ఇంకా సేఫ్ ఫోన్లు చూసుకోవడం, అప్పుడు పడుకోవడం. మేము పడుకున్నప్పుడు కూడా మన లైట్ ఉంటుంది కదా అక్క ఆ రూమ్లో, ఆ లైట్ ఓపెన్ చేసుకునే పడుకుంటున్నాం ఆంటీ నేను, చీకటిగా ఉండకూడదు కదా అందుకనేసి ఇంకా లైట్ వెలిగించుకుని పడుకుంటున్నాం. చెప్పాను కదా ఆంటీకి కూడా మొన్న రాత్ర 3 రోజులు మట్టించి ఎవరో వచ్చి డోర్ కొడుతున్నారంట. తను స్టార్టింగ్లో మనకి నా రూమ్ చాలా చిన్నది, నేను సింగిల్గా ఉన్నప్పుడు అది నాకు కనిపించింది అని చెప్పింది కదా, ఆ రూమ్ ఇదే. ఆ తర్వాత తను వాళ్ళ బాబా వాళ్ళని పర్మిషన్ అడిగి ఇంకా శ్రీలంక ఆవిడతోనే పడుకుంటుంది. తన రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయింది. ప్రెసెంట్ ఆ రూమ్ ని స్టోర్ రూమ్ కింద చేసేసారంట వాళ్ళ బాబా వాళ్ళు. ఆ రూమే ఇది. మార్నింగ్ టైంలో మనకి ఫోటో తీసి పంపించింది. ప్రెసెంట్ అయితే ఇప్పటికి కూడా అది జరుగుతూనే ఉంది. ప్రతిరోజు రాత్రి ఏమేం జరుగుతున్నాయో డైలీ మార్నింగే తను నాకు మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది. అంటే వాయిస్ మెసేజెస్ అన్నమాట. సో ఈ ప్రాబ్లంకి ఇంకా సొల్యూషన్ అయితే దొరకలేదు. ప్రెజెంట్ కూడా జరుగుతూనే ఉంది, ప్రెజెంట్ కూడా వాళ్ళకి కనిపిస్తూనే ఉంది, భయపెడుతూనే ఉంది. తను మార్చిలో ఇండియాకి వచ్చేస్తుంది అని చెప్పింది కదా, వాళ్ళ అమ్మగారి కోసం ఫస్ట్ టైం తను గిఫ్ట్ తీసుకుందంట. చాలా సంతోషంగా వాయిస్ మెసేజ్ పెట్టింది, మీ అందరికి కూడా చూపించమంది. లైఫ్ లో ఫస్ట్ టైం నా కష్టార్జితంతో మా అమ్మ కోసం తీసుకున్న గిఫ్ట్ ఎలా ఉందక్క అని పెట్టింది. అండ్ మీతో ఒక విషయం కూడా చెప్పమంది, ఏంటంటే అందరూ ఇంగ్లీష్లో కమెంట్స్ చేస్తున్నారంట. ఆ కమెంట్స్ తనకి అర్థం కావట్లేదంట. అందరూ కూడా తెలుగులో కమెంట్స్ చేస్తే అది చదువుకుంటాను, నాకు అర్థం కావట్లేదు ఇంగ్లీష్లో పెట్టినవి, వీలైనంత వరకు కూడా అందరిని తెలుగులో కమెంట్స్ పెట్టమని చెప్పండి అక్క అని చెప్పింది. సో అదండి తన లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అయితే. సో ఇప్పటి వరకు చెప్పిందంతా మీరు విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ కాదు, నాకు నేను ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.